ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కమ్మల రామచంద్రరావు గారు. సో రామచంద్రరావు గారు నమస్తే. సో నిజంగా ఆర్మీ అంటేనే లేచి అలా నిలబడి ఒక సెల్యూట్ కొట్టాలి అనిపిస్తుంది సార్. ఇప్పుడంటే 2024లో ఉన్నాం మనం. చాలా టెక్నాలజీ వచ్చేసింది సార్. మనకు లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే చాలా టెక్నాలజీ వచ్చేసింది. అండ్ ఈ టెక్నాలజీతో ఒక 10 మంది చేసే పని 5 మంది చేసే స్థాయికి వచ్చేసాం, 2 కూడా చేసే స్థాయికి వచ్చేసాం. ఇప్పుడు ఒక్కళ్ళే హ్యాండిల్ చేసే స్థాయికి కూడా వచ్చేసాం 2024. ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ 2025లో వస్తున్నాయి అంటున్నారు. అసలుకి ఇంకా మనుషులే పని లేదు అంటున్నారు. అలాంటిది మీరు 1970, 80sలో ఏం టెక్నాలజీ లేదు. సో ఆర్మీలో మీరు పడే కష్టాలంటే అన్నీ ఇన్ని కాదు సార్. ఆ కష్టాల గురించి ఏం చెప్తారు వితౌట్ టెక్నాలజీ? నేను 1970 కమిషన్ మీరు అన్నట్టుగా నేను బేసికలీ సైనిక్ స్కూల్లో చదివాను. 62 నుంచి లెఫ్ట్ రైట్ మొదలు పెట్టినోడు నేను. 62 సైనిక్ స్కూల్, దాని తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ 3 years కడక్వాస్లా, తర్వాత 1 సంవత్సరం ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్. ఓకే. 70లో కమిషన్ అయ్యి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఎప్పుడు 71 జూన్లో జాయిన్ అయ్యాను లదాఖ్లో. ఓకే. జాయిన్ అయిపోయిన వెంటనే వార్నింగ్ వచ్చింది, ఏమని? వార్కి వెళ్ళాలి, అందరూ మూవ్ అవ్వాలని. సో లదాఖ్ నుంచి మేము వెళ్ళి జాయిన్ అయిన 3 monthsలో మూవ్ అయ్యాము కార్గిల్కి. మీరు 97 కార్గిల్ ఉంటారు, 71లో కార్గిల్ ఒక యుద్ధం, అది మీరు వింటే ఆశ్చర్యపోతారు. టైగర్ హిల్ అంతకన్నా కష్టమైన పరిస్థితుల్లో మేము ఆ రోజుల్లో యుద్ధం చేసాం. ఓకే. ఎందుకంటే కార్గిల్ అన్నప్పుడు మీరు ఇందాక అంటున్నారు కష్టాలు ఏమిటి అన్నట్టుగా. కార్గిల్ అన్న ప్లేస్లు మీరు ద్రాసు ఆ ఏరియాలు చూసుకుంటే, ఎక్కడ ఏలూరులో పుట్టినవాడిని ప్లస్ 43 టెంపరేచర్ చూసిన వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ టైం, ఇప్పుడు నాకు 19.5-20 సంవత్సరాల వయసు, సెకండ్ లెఫ్టినెంట్గా, -42 degrees is the 49 degrees సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటెంట్ ప్లేస్. ద్రాస్ అంటారు దాని ప్లేస్. సియాచిన్కి దాని దగ్గరలోనే ఉంటుంది ద్రాస్. కార్గిల్, ద్రాసు ఈ ఏరియా, రైట్? అలాంటి ప్లేస్ తీసుకెళ్ళి వింటర్లో వార్, స్నోలో వార్, రైట్? సో ఫస్ట్లీ ఏంటంటే యాటిట్యూడ్నల్లీ ఎంత మనకి ట్రైనింగ్ ఇచ్చినా సరే మన బాడీస్ ఆర్ నాట్ అట్యూన్ ఫర్ ఇట్. దాని మనకు అలవాటు లేదు, రైట్? కనుక ఫస్ట్ థింగ్ ఏంటి, మనసులో ఏమనిపిస్తుంది, అమ్మా ఎంత చలి ఎంత అనేది. ఆ చలికి తగ్గట్టుగా ఏముంది, కోట్లు ఉండే. ఆ రోజుల్లో ఏముంది, మీ ఇందాక అన్నారు, చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడేంటి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో మాకు లేటెస్ట్ ఇప్పుడు కమ్యూనికేషన్స్, ఇప్పుడు హాయిగా మొబైల్ తీసుకుంటాం మనం. మొబైల్ తీసుకుని షోను కూడా చూస్తుంటే ఏమంటే బాగుందా, కూర ఏముంటామా. ఆ రోజుల్లో మా రేడియో సెట్ 62 అంటారు, 22 kgs వెయిట్ ఉండేది ఒక రేడియో సెట్. దాని మోస్తానికి ఒక జవాన్ రేడియో ఆపరేటర్ ఉండేవాడు. దానికి తగ్గట్టుగా సెకండరీ బ్యాటరీస్ 22H సెకండరీ బ్యాటరీస్ ఉండేవి. ఒక్కొక్క బ్యాటరీ 8 kilos ఎంత ఉండేది. ఆ 2 బ్యాటరీస్ 2 చేతులు పట్టుకుంటే ఆ వెపన్ వేలాడేసుకున్నాడు. ఆ రోజుల్లో అది ఆల్టిట్యూడ్లో, ఎక్కడ ఆక్సిజన్ చాలా రేరిటీ, 13,000 to 14,000 feet హైట్ ఆ కార్గిల్ మేము ఆపరేట్ చేసిన ఏరియాస్లో ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ. ఆ విధంగా మేము అక్కడ పడ్డ కష్టాలు. ఆ రోజుల్లో వెపన్స్ కూడాను చాలా హెవీగా ఉండే వెపన్స్. స్లీపింగ్ బ్యాగ్స్ మాకు ఉండే. ఒక వెపన్ అప్పుడు ఎంత వెయిట్ ఉంటుంది? అట్లీస్ట్ అబౌట్ 8 kilos ఈజీగా ఉండేది. ఓకే. అదే లైట్ మెషిన్ గన్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటాయి. రికాయిల్లెస్ గానే ఉంటుంది, రైట్? యాక్చువల్ గన్స్ లాగు కూడా కొన్ని తీసుకెళ్తాం. మ్యూల్స్ వాడేవాళ్ళం మేము యుద్ధం చేసినప్పుడు. ఇప్పుడు అంతే మ్యూల్స్ మర్చిపోయారు అందరూ. మనం కచ్చర్ అంటామే, కచ్చర్ గాడిలు అంట, కంచెర్ గాడిలు కాకుండా గుర్రం లాగానే ఉంటాయి మ్యూల్స్ మీద మోసుకెళ్ళి వచ్చేవాళ్ళం. మా వాటర్ కింద నుంచి వచ్చేది. ఆ రోజుల్లో పడ్డ కష్టాల గురించి ఆలోచిస్తే 1970 అప్పుడు హెలికాప్టర్స్ ఏముండేది మా దగ్గర. హెలికాప్టర్ చూస్తే సంవత్సరానికి ఒకటి కనిపించేది. అప్పుడు అంత హెలికాప్టర్స్ అడ్వాంటేజ్ డెవలప్మెంట్ కూడా కాలేదు అంత ఆల్టిట్యూడ్కి వచ్చి. ఇప్పుడు సియాచిన్ వెళ్ళి ల్యాండ్ అవుతున్న హెలికాప్టర్స్. ఆ రోజుల్లో హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యేగా. మేము వెహికల్స్తో వెళ్ళిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్స్ పైకి ఎక్కలేవు, అంతా మ్యూల్స్ మీద. సో 6-7 hours మాకు వాకింగే ఉండేది కొండపై వెళ్ళాలంటే. 7 hours పొద్దున్న 6 o'clock బయలుదేరితే మధ్యాహ్నం భోజనం టైంకి మేము గమ్యం చేరుకునేవాళ్ళం. ఓకే. అది ఇంత వెయిట్తో. ఈ వెయిట్ కూడా దానికి ఉన్న కష్టాలు చూడండి. దానికి తగ్గట్టుగా మేము ఎమ్యునిషన్ తీసుకెళ్ళాలి కదా. ఎమ్యునిషన్ తీసుకెళ్లాలంటే ఒక మనిషికి అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ఒక 20 kilos ఆన్ అన్ యావరేజ్ వెపన్ కాకుండా ఒక 20 kilos మోసేవాడు.
ఆడ రాషన్స్, ఆడ భోజనాలు తీసుకెళ్ళాలి, మందుగుండు సామాన్ తీసుకెళ్ళాలి, ఈ కమ్యూనికేషన్ ఐటమ్స్ తీసుకెళ్ళాలి, రైట్? సో ఆ రోజుల్లో చేసిన యుద్ధం ఇప్పుడు 1962 ఇంకా మేము కమిషన్ అవ్వకముందు జరిగింది చైనీస్ టైంలో. అప్పటికి మన స్టోరీస్ బోల్డ్ వింటుంటాం. కనుక బేసికలీ వార్ఫేర్ కూడాను ఎవాల్వ్ టెక్నాలజీ మూలాన. మీరు అన్నట్టుగా చాలా మంచి పాయింట్ చెప్పారు. టెక్నాలజీ ఎంత ఎవాల్వ్ చేశారంటే, స్లీపింగ్ బ్యాగ్ ఎంత ఉండేది, 3 kilos ఉండేది రాత్రి పడుకుంటానికి. ఆ 3 kilos వల్ల ఇప్పుడేముంది, ఒక 1 kilo వచ్చేస్తున్నాయి స్లీపింగ్ బ్యాగ్స్, బ్యూటిఫుల్ స్లీపింగ్ బ్యాగ్స్. లోపల ఇంతకుముందు ఏముంది, థిక్గా వూల్ కానీ లేకపోతే థిక్ కాటన్ కానీ ఇంతంత లావు ఉండేవి. ఇప్పుడేముంది, అంతా మీరు ఫోల్డ్ చేసుకుంటే జస్ట్ ఒక చిన్న బ్యాగ్లో వచ్చేస్తాయి. సో ప్రతి విషయంలోనూ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. కానీ ఆ రోజుల్లో యుద్ధం చేసిన వాడికి ఇప్పుడు చూస్తే చైల్డ్స్ ప్లే అంటారే, ఏదో చిన్నపిల్లలు ఆటలాడుకున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని విషయాలు. అన్ని విషయాల్లో కాదు, అంటే మందుగుండు సామాను కూడా మరి ఇంప్రూవ్మెంట్ ఉంది, మోర్ పొటెన్సీ పెరిగింది, కనుక కిల్లింగ్ రేషియో కూడా పెరుగుతుంది. అవును. సో మీరు ఫౌండేషన్ రూట్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి ఇండియన్ ఆర్మీ అంటే ఒక గౌరవం. పక్క దేశాల వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ అంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రూట్స్ అంత స్ట్రాంగ్ గా మీలాంటి గొప్ప గొప్ప మహానుభావులు దేశం కోసం నిలబడి కుటుంబాలను వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి అక్కడ మీరు చేసిన త్యాగాల గురించి ఇప్పుడు వింటున్నప్పుడు మాకే గూస్ బంప్స్ సార్. ఇండియన్ ఆర్మీ గురించి ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పాలని, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. నేను 40 సంవత్సరాలు చేశాను. కానీ ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ నేను అందరికన్నా గౌరవంగా మాట్లాడేది మన ఇండియన్ సోల్జర్ గురించి, మన సైనికుడు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సైనికులందరిలో ఫస్ట్ టాప్ 2-3లో మన ఇండియన్ సైనికుడు ఉన్నాడు అంట. వి గాట్ వండర్ఫుల్ సోల్జర్స్. మన సైనికుల్లో ఉన్న త్యాగభావం, పేట్రియాటిజం అనుకోండి, ఇంటెగ్రిటీ అనుకోండి, లాయల్టీ అనుకోండి, క్రమశిక్షణ అనుకోండి, ఏదైనా పని చెప్తే ఇమీడియట్గా చేయాలన్న ధ్యేయం అనుకోండి, రైట్? అతని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి. ఏ కోణం నుంచి చూసినా సరే మన దేశ అదృష్టం, మనకు అలాంటి సోల్జర్స్ మనం ట్రైన్ చేయగలుగుతున్నాం. అలాంటి మనుషులు మన దేశంలో పుడుతున్నారు. అండ్ హిస్టారికలీ ఆ ట్రెడిషన్ ఇంకా సాగుతుంది. ఇప్పటికీ మన దేశం ప్రపంచంలో ఇప్పటికీ ఎందుకు యునైటెడ్ నేషన్స్ ఉంది. యునైటెడ్ నేషన్స్ సోల్జర్స్ కావాల్సినప్పుడు రకరకాల దేశాల నుంచి అడుగుతారు మనుషులు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తారు, ఇండియన్ మీ ఆర్మీ సపోర్ట్ మాకు కావాలి అని. ఎందుకంటే మన వాళ్ళు పనికి చేస్తారు, కరెక్ట్ గా చేస్తారు, తప్పు చేయరు, రూల్స్ ఉల్లంఘించరు. ఒకసారి ఒక రూల్ చెప్తే ఎక్కడైనా మచ్చుకైనా మీకు కనిపించదు. ఎవరిని అమ్మాయిల్ని ఇది చేయటం అనేసి, ప్రాపర్టీని ఇది చేయటం అనేసి అలాంటి ఏం లేదు. చాలా క్రమశిక్షణ గల సోల్జర్స్ మనది, చాలా పెట్రియాటిక్ సోల్జర్స్. మన దేశ గౌరవాన్ని కాపాడాలి అనే ధ్యేయం ఉన్న సోల్జర్స్. సో ఫస్ట్లీ మన ఇండియన్ సోల్జర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్. మన అదృష్టం అది, భారతమాత అదృష్టం. రెండోది, దానికి తగ్గట్టుగా మనకేంటంటే, నేను గొప్ప చెప్పుకోవటం కాదు, మన ఇండియన్ లీడర్షిప్. ఎందుకంటే 1971 వార్ అయినప్పుడు మేము పాకిస్తాన్ క్యాప్చర్ చేసాం ఒక పికెట్. ఆ జేసీ ఏమన్నాడు తెలుసా మాకు? సార్ మీలాంటి ఆఫీసర్స్ మాకు లీడర్స్గా ఉంటే, ఎందుకంటే ఆ పోస్ట్ మీద మేము అటాక్ చేసినప్పుడు కార్గిల్లో ఆ పోస్ట్ మీద సుమారు 70 మంది ఉండేవారు అటాక్ చేయకముందు. మేము అటాక్ చేస్తానికి వెళ్ళినప్పటికి పైన 13 మంది ఉన్నారు. మిగిలిన 57 మంది పారిపోయారు అక్కడి నుంచి. ఆ జేసీ ఏమన్నాడు, సార్ మీలాంటి లీడర్స్ ఇక్కడ ఉంటే మా వాళ్ళు ఇలా పారిపోయేవారు కాదు. ఈ 70 మందిలో ఒక ఆఫీసర్ ఇక్కడ లేడు సార్. జేసీఓ ఒకడిని, జేసీఓ అంటే ఆఫీసర్ కన్నా లోవర్ క్యాడర్ అని, ఒక జేసీఓని ఇక్కడ పెట్టేవారు. ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతిదానికి ఆఫీసరు నేను ముందున్నాను, నా వెనకాల పదండి, అంతేగాని ఒరే మీరు పదండి రానే అనే ఒక మాట రాదు. నేనున్నాను, నా వెనకాల రండి. లీడర్షిప్ మన ఇండియన్ లీడర్షిప్, ఆఫీసర్స్ లీడర్షిప్ చూస్తే మీకు, అందుకే క్యాజువాలిటీస్ చూశారనుకోండి, క్యాజువాలిటీస్ మామూలుగా మనం స్టడీ చేస్తుంటాం. ఆఫీసర్స్ రేషియో, జవాన్స్ రేషియో. బేసికలీ మనం న్యూస్ పేపర్ చూసుకోండి, ఎప్పుడు న్యూస్ పేపర్ చూసినా ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోయాడు, 2 ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు. టోటల్ ఆఫీసర్స్ ఎంతమంది? 35,000 మంది ఉన్నారనుకోండి. జవాన్లు సుమారు ఒక 17 లక్షలు 18 లక్షలు ఉన్నారు. కానీ ప్రతిరోజు మనం వింటుంటాం 1-2 ఆఫీసర్లు చనిపోతున్నారు. ఎందుకంటే మాకు ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఒక మోటో ఉంది, చెట్వుడ్ మోటో అంటారు దాన్ని, రైట్? చెట్వుడ్ మోటో 3 లైన్సే. ఫస్ట్ లైన్ ఏమంటది? ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ. మన దేశం కమ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ మన దేశం ఒకేదే, మనకి ఫస్ట్ రావాలి.
సెకండ్ లైన్ ఏంటి? ద సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద మెన్ యూ కమాండ్. మీరు ఎవరినైతే కమాండ్ చేస్తున్నారో జవాన్లు కమ్స్ నెక్స్ట్. ఓకే. అంటే ఫస్ట్ మన దేశం, దానికి సరిపోయిన పని అంతా చేయాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏమిటి? మనం కమాండ్ చేస్తున్న మెన్. యువర్ ఓన్ సేఫ్టీ అంటే నా యొక్క సొంత సేఫ్టీ, వెల్ఫేర్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ లాస్ట్ అండ్ ఆల్వేస్. ఎప్పుడు లాస్ట్లో నా యొక్క సేఫ్టీ లాస్ట్ అని. కనుక మన ఆఫీసర్ కాడర్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ లీడర్షిప్, ఓకే. ఈజ్ ఎక్సలెంట్ లీడర్షిప్. సో మన అదృష్టం ఏంటంటే అందుకే 71 అవనివ్వండి, తర్వాత ఇప్పుడు JNKలో చూడండి, శ్రీనగర్లో చూడండి, మన ఆఫీసర్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో మన భరతమాత అదృష్టం, మన దేశం అదృష్టం దట్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్సెస్, ఆర్మీ అవనివ్వండి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి. ఓకే.